హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే ఓన్లీ వారానికి 2 రోజులు మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే చేస్తామో అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో పెట్టినా నేను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇక నెలకి మనకి 30 రోజులు ఉంటాయి కాబట్టి అవి మొత్తం 4 భాగాలుగా అయితే చేసుకోవాలన్నమాట. అంటే 1 వీక్ వచ్చేసి 7 డేస్, నెక్స్ట్ 7 డేస్ ఆ విధంగా అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే వారానికి 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అని చెప్పాను కాబట్టి ఇక మీకు ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను 4 వీక్స్ అని అయితే. ఇక లాస్ట్ 2 డేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 డేస్ కూడా మనం సేవింగ్స్ చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం వారానికి 2 రోజులు అని మాత్రమే అనుకున్నాం కాబట్టి. ఇక ఫస్ట్ వీక్లో వచ్చేసి అయితే మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సండే నుంచి సాటర్డే వరకు అయితే మొత్తం 7 డేస్ నోట్ చేసుకోవాలి. ఇక మీకు ఇష్టమైన రోజు లేదంటే మీకు వీలైన రోజు ఒక 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. అది సండే అయినా, మండే అయినా, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏదైనా మీ వీలు పట్టయితే ఒక 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. ఇక ఆ 2 రోజులు కూడా ఓన్లీ 200 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు మండే చేసుకున్నారంటే మండే ఒక 200, నెక్స్ట్ ఇంకొక రోజు వచ్చేసి ఇంకొక 200 రూపీస్. ఈ విధంగా అయితే మనం వారానికి 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. ఇక నేను ట్యూస్డే వచ్చేసి 200 రూపీస్, అదేవిధంగా సాటర్డే 200 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నాను. ఇక మీకు ఇక్కడ క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి. ఈ 7 డేస్లో కూడా మనం ఓన్లీ 2 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. అందుకోసం మీకు క్లియర్గా మెన్షన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇక ఈ 2 డేస్లో కూడా నేను ట్యూస్డే 200, సాటర్డే 200 ఈ 2 డేస్ మాత్రం సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఫ్రైడే, సాటర్డే ఈ 2 డేస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో అయితే ఎక్కువ పూజ చేసుకుంటారు కదా. ఇక ఆ దేవునికి అలా పూజ చేసుకుంటూ కూడా మార్నింగ్ లేవడంతో ఇక ఈరోజు ఫ్రైడే, సాటర్డే ఇక ఈ 2 రోజులు కూడా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అన్నట్టయితే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసి ఇక ఆ 2 డేస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలన్నమాట. ఇక మనం ఈ 2 డేస్ మాత్రమే సేవింగ్స్ చేస్తాం కాబట్టి 1 వీక్ వచ్చేసి అయితే 400 రూపీస్ కదా. ఇక సెకండ్ వీక్లో కూడా అదే విధంగా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి 400 రూపీస్. థర్డ్ వీక్ కూడా 400 రూపీస్, ఫోర్త్ వీక్ కూడా 400 రూపీస్. ఈ విధంగా మీ వీలుని పట్టయితే వారంలో 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోండి. అది కూడా ఓన్లీ 200 రూపీస్ మాత్రమే 2 డేస్ సేవింగ్స్ చేయాలి. 400 రూపీస్ అయితే వస్తుంది. ఇక ఈ విధంగా అయితే ఫోర్త్ వీక్ కూడా 400 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. ఇక మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అయితే ఈ విధంగా 4 వీక్స్కి అయితే సపరేట్గా నోట్ చేసి చూపిస్తున్నాను. ఇక ఇప్పుడు 400 ఇంటూ 4 వీక్స్ ఇంకంటే ఇప్పుడు 1 మంత్కి ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాము అన్నది అయితే మీకు ఇక్కడ క్లియర్గా షేర్ చేస్తున్నాను. 400 ఇంటూ 4 వీక్స్ అంటే 4 వీక్స్ అంటే మనకి 4 టైమ్స్ కాబట్టి 400 ఇంటూ 4 అని అయితే నోట్ చేసుకొని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1600 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం 1 మంత్కి వచ్చేది అయితే 1600 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నామండి. ఇక ఈ అమౌంట్ కూడా తక్కువ కాదనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వారానికి 2 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి. ఇక మీరు వీలుని పట్టయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఇక మీకు శాలరీ వస్తుంది కదా, శాలరీ వచ్చిన వెంటనే 1 మంత్ అమౌంట్ అంటే 1600 రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చండి. లేదు మాకు వారానికి ఒక రోజు మాకు అమౌంట్ వస్తుంది, మేము ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం, వాటికి వారానికి ఒక రోజు మాత్రమే వస్తుంది అనుకున్న వాళ్ళైతే 400 రూపీస్ అయితే పక్కన తీసి పెట్టుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1600 రూపీస్ మనకి 1 మంత్కి వచ్చింది కాబట్టి 1 ఇయర్ అంటే మనకి 12 మంత్స్ కదా. అంటే 1600 ఇంటూ 12 మంత్స్ అంటే 1 ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక మనం ఇదే విధంగా 1 ఇయర్ పాటు కూడా ఓన్లీ 1 మంత్కి వచ్చేసి 1600 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే 1 ఇయర్కి వచ్చేసి 19,200 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. ఇంకా 19,000 కూడా చిన్న అమౌంట్ అయితే కాదు కదా. ఒకవేళ మీరు ఇంకేదన్నా పెద్ద వస్తువు తీసుకోవాలి లేదంటే అప్పులు ఏమైనా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా కొంచెం తక్కువ అమౌంట్తో వారానికి 2 రోజులు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటూ కూడా ఇక మనం సేవింగ్స్ చేసుకొని అయితే అప్పు కూడా తీర్చుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే ఇంకా బంగారం అయినా తీసుకోవచ్చండి. ఆడపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా వారికి ఒక వస్తువు అయితే తీసుకోవాలి కదా. ఇక అది ఎంత అమౌంట్ పెడుతున్నామో అన్నది, మనం ఏ వస్తువు తీసుకుంటున్నాం అన్నది కూడా మనం ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్ని బట్టి కూడా మనం మనీ అనేది అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు.
ఇక ఈ విధంగా అయితే 3 ఇయర్స్ పాటు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే 19,200 అయితే వస్తుంది కదా 1 ఇయర్కి వచ్చేసి. ఆ విధంగా 3 ఇయర్స్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా షేర్ చేసి చూపిస్తున్నాను. ఇక 3 ఇయర్స్ అంటే టోటల్గా అయితే మనకి 36 మంత్స్ అయితే వస్తుంది కదా. అంటే ఈ 36 మంత్స్లో ఎంత అమౌంట్ సేవింగ్ చేస్తున్నాము అంటే 3 సంవత్సరాలకి మనకి ఎంత అమౌంట్ వస్తుంది సేవింగ్స్ చేయడం వల్ల అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. 19,200 ఇంటూ 3 ఇయర్స్ అంటే 36 మంత్స్. టోటల్ అమౌంట్ మనం 3 సంవత్సరాలకైతే 57,600 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. ఇక ఈ 57,000 కూడా మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీరు ఇంకా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటే కూడా మీరు ఆ ఇయర్ని పెంచుకుంటా కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే మనం 3 సంవత్సరాలకు వచ్చేసి అయితే 57,600 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకున్నామండి. ఇక ఈ అమౌంట్ అయితే తక్కువ అయితే కాదు కదా. ఈ విధంగా మనం వారానికి 2 రోజులు మాత్రమే 400 రూపీస్తో సేవింగ్స్ చేసి 3 సంవత్సరాలకైతే 57,600 రూపాయలు అయితే సేవింగ్స్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.